నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలనేది ఒక కల. ఫారెన్ లో ఎంబీబీఎస్ చేయడానికి ఈ మధ్య ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. మరి రష్యాలో ఎంబీబీఎస్ చేయడం ఎలా? అక్కడి రాజస్థాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అక్కడి ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియాలో వ్యాలిడేనా? అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి రాజస్థాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ డైరెక్టర్ రైజా, ఎస్జీ కన్సల్టెన్సీ చైర్మన్ గరికపాటి సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. ఓకే సతీష్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో యాక్చువల్గా ఎంబీబీఎస్ అనేది చాలా మందికి ఒక కళ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చేసి ఫారెన్ లో ఎంబీబీఎస్ చేయాలి అండ్ రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. రష్యాలో ఎంబీబీఎస్ కి రీజన్ ఏంటి వీళ్ళు ఇలా ప్రిఫర్ చేయడానికి? రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి ఇప్పుడు కొత్తగా ప్రిఫర్ చేయట్లేదండి. అసలు విదేశాల్లో ఎంబీబీఎస్ అంటేనే ఫస్ట్ మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది గత 45-50 ఇయర్స్ బ్యాక్ రష్యా నుంచి. రష్యాలోనే దాదాపు 1975-80 ఆ టైం నుంచి కూడా విదేశాల్లో, అంటే పర్టికులర్గా రష్యాకి, ఆ రోజుల్లో చైనా కానీ ఇంకా ఏ ఇతర కంట్రీస్ ఉండేటివి కాదు, రష్యాలోనే వెళ్ళి చదువుకునే వాళ్ళు 40-45-50 సంవత్సరాల క్రితమే మన దగ్గర ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వచ్చినటువంటి డాక్టర్స్ ఇప్పటికీ ఉన్నారు. సో పర్టికులర్గా తీసుకుంటే ఈ మధ్య కాలంలో అదే ట్రెడిషన్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. మనకి ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళకి రష్యాలో దగిస్తాన్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. సో అంటే ట్రెడిషనల్గా స్టాండర్డ్స్ ప్రకారంగా చూసుకుంటూ కూడా మంచి స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్. అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో కూడా నీట్లో సీట్ వచ్చినటువంటి విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా అయితే మన గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, ఎయిమ్స్, ఉస్మానియా, గాంధీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ హాస్పిటల్స్ బాగుంటాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ బాగుంటాయి, ఫ్యాకల్టీ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి అలా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రష్యాలో కూడా తీసుకుంటే ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉండవండి, అన్నీ కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి. అండ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అయితే ఆల్మోస్ట్ 95 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. దీనివల్ల ఏమవుతుందంటే మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ల్యాబొరేటరీస్, మంచి లైబ్రరీస్ అండ్ హాస్పిటల్స్లో ప్రాక్టికల్స్కి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మన ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళాలనుకున్నటువంటి స్టూడెంట్స్ రష్యా వైపు మొగ్గు చూపిస్తారండి. Okay, Raisa, tell me about your university. So first of all, I want to greet everyone here. I'm pleased to be here also. I'm the head of the International Department of Dagestan State Medical University, and it is one of the oldest universities in Russia. So the university with its old tradition and customs, educational traditions, and of course we are having foreign international students for more than decades. It's very popular among international students. We provide MBBS programs. Apart from, we also focus on PG programs as well. So there are 5 specialties, different specialties, but the most popular is general medicine, of course. And what to say, our graduates, our students, after going out from our university, after leaving the university, they are frequently working in all over nooks of all over globe, and in Canada, in New Zealand, in Austria, in Europe. So the opportunities were given, they are really good for them. ఓకే సతీష్ గారు, చెప్పండి అయితే యూనివర్సిటీ గురించి చెప్పండి. ఒక స్టూడెంట్ అసలు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎంబీబీఎస్కి ఈ యూనివర్సిటీని అంటే మీరేం చెప్తారు? ఈ యూనివర్సిటీ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ట్రెడిషనల్ యూనివర్సిటీ అండి. 95 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీ ఈ స్టేట్ మొత్తంలో, దగిస్తాన్ అనేది ఒక స్టేట్, ఆ స్టేట్ మొత్తంలో ఏకైక యూనివర్సిటీ. అంటే దాదాపు ఆ స్టేట్లో పాపులేషన్ వచ్చి సుమారుగా 40 లక్షల పాపులేషన్ ఉంటుంది. 40 లక్షల పాపులేషన్కి ఇది ఒకటే మెడికల్ స్కూల్. వెరాజ్ కంపేర్ టు చిన్న చిన్న కంట్రీస్, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ దగిస్తాన్ నుంచి జార్జియా అనేది నైబరింగ్ కంట్రీ అండి. ఆ జార్జియా పాపులేషన్ మొత్తం కలిపి కూడా అప్రాక్సిమేట్గా 30-32 lakhs ఉంటుంది.
32 lakhs ఉన్నటువంటి ఎంటైర్ కంట్రీలో 30 నుంచి 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ. అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి దగిస్తాన్ స్టేట్లో ఇది ఒకటే మెడికల్ యూనివర్సిటీ ఉండటం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా బాగా చక్కగా వస్తుంది, సఫిషియంట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ల్యాబ్స్, లైబ్రరీస్, ఫ్యాకల్టీ కూడా ఫ్యాకల్టీ కూడా మినిమం 20-25 years కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉండరు. అందరు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. దాదాపుగా 600 మంది ఫ్యాకల్టీ ఈ యొక్క మెడికల్ యూనివర్సిటీలో ఉంది, పర్టికులర్గా మెడికల్ డిపార్ట్మెంట్లో టీచ్ చేయడానికి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కానీ, క్లాసెస్ కానీ, ట్యూటోరియల్స్ కానీ, ల్యాబ్స్ కానీ, దేనికైనా కూడా వాళ్ళకి ఫ్యాకల్టీ అనేది సఫిషియెంట్గా ఉంటారు. వాళ్ళకి చక్కటి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఒక మంచి వేదిక దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు అండి. Reza, tell me about your experience with the Indian students. So just I have a good experience regarding these very students because they are very talented, I should say, and if they are coming to study, so their aim is to study and they are doing the study. So they are good students, I should say. So apart from educational life, we support their just everyday life as well. Indian students, just I would tell that they are very well supported by their parents as well. Their students' devoted parents. I have never just seen such parents in other countries because they are always interested in student study, and I should say they are good students, like category of studying people. Since many years the students are coming to our yes, university. Initially we used to have more than 500-600 especially Indian students since Chechen war, just since 1980s. since 19, so it has been decreased a bit, but due to those events but happened. Students are going to Dagestan State University almost since 1980s. Yes, Okay. even 80s, I should say. Almost from 45 years our students, Indian students అక్కడికి వెళ్ళి చదువుకోవడం జరుగుతుందండి. సో వేల సంఖ్యలో, వేలు కాదు, సుమారుగా 10-15 వేల మంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ మనకి ఇండియాలో లేదా యూకేలో, యుఎస్లో, వేరియస్ కంట్రీస్లో దే ఆర్ ప్రాక్టీసింగ్. చాలామంది స్టూడెంట్స్ పీజీలు చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వేరే కంట్రీస్లో, మన ఇండియాలో కూడా అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత. సతీష్ గారు, అయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, రష్యన్ ఆర్ ఇంగ్లీష్? రష్యాలో లాంగ్వేజ్ వచ్చేసి రష్యన్ లాంగ్వేజ్ మేజర్ లాంగ్వేజ్గా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ ప్రాపర్ ఇంగ్లీష్లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్స్, హాస్పిటల్స్లో కానీ ఇంకెక్కడికైనా వెళ్తే వాళ్ళకి లాంగ్వేజ్ పరంగా రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ క్లాస్ రూమ్స్లో మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ప్రాపర్ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉంటారు. సో వాళ్ళకి అంటే డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, క్లాస్ రూమ్ లెక్చర్స్ కానీ, దేనికైనా కూడా ఫ్యాకల్టీ అందరూ దే స్పీక్ గుడ్ ఇంగ్లీష్. సో మా ఇండియన్ స్టూడెంట్స్కి లాంగ్వేజ్ అనేది ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం ఉండదండి. Okay, Reza, can you please explain about your curriculum? So curriculum, we just studied curriculums compared with India. So according to the Indian curriculum, we are having 19 subjects which are taught like in Indian colleges as well. And of course we are having very many clinical subjects which are taught and trained at hospitals, so where the students, they are having direct treatment with teachers, and they can discuss the patient's diagnosis, can just ask like situational task. They are solving some kind of situational task, how to treat this or that person, and so it's like practical implementation of students at hospitals, studying from the first years mid. They are starting to go with patients and to run this kind of medications. ఓకే సతీష్ గారు, అయితే అక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియాలో వ్యాలిడేనా? ఈ క్వశ్చన్ చాలా మంది పేరెంట్స్ లో రేజ్ అవుతూ ఉంటుంది, దీనికి మీరేం చెప్తారు? ఈ పర్టికులర్గా అబ్రాడ్లో చదువుకున్నటువంటి కంట్రీస్లో మెజారిటీ కంట్రీస్ WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్తో రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయినటువంటి ఏ కాలేజీలో చదువుకున్నా కూడా ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. కొత్త గైడ్లైన్స్ ప్రకారం
మన ఎన్ఎంసీ వాళ్ళు కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు 2021లో. ఆ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కంట్రీస్కి ఎలిజిబిలిటీ లేదు. బట్ రష్యాకి 100% అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే 100% మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారమే అక్కడ కరికులం కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, సబ్జెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండటం. సో 100% ఎగ్జాక్ట్గా మన ఇండియన్ గైడ్లైన్స్కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఎవరికైనా కూడా నాట్ ఓన్లీ దగిస్తాన్ స్టేట్ యూనివర్సిటీ, రష్యాలో ఎక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్కైనా డిగ్రీ అయితే ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత దట్ ఈస్ ఈక్వల్లీ వ్యాలిడ్ అండి. ఎస్, అయితే ఇక్కడ టెంపరేచర్స్కి అక్కడ టెంపరేచర్స్కి చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇయర్లో మ్యాక్సిమం డేస్ 30 degrees లోపే ఉంటాయి. అయితే అది ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్కి డిఫికల్టీగా అనిపించదా? ఎలా ఉంటుంది వాళ్ళకి? ఎస్, రష్యా అనగానే క్లైమాటిక్ కండిషన్స్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ ఇన్ రష్యాలో -30, -35, కొన్ని ప్లేసెస్లో -40కి వెళ్ళేటటువంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. బట్ డగిస్తాన్లో వచ్చేసి మనం ఇప్పుడు గూగుల్ చేస్తే కూడా తెలిసిపోతుందండి. ఎప్పుడు మనం ఊటీలో ఉన్నట్టుగా ఉంటుందండి. మనకు ఊటీలో ఏ విధంగా అయితే క్లైమేట్ ఉంటుందో అట్లా అక్కడ సమ్మర్లో అప్రాక్సిమేట్గా 25, 30, 35 మధ్యలో ఉంటుంది క్లైమేట్. బట్ వింటర్లో అయితే అప్ టు 0 to 10 మధ్యలో ఉంటుంది. బిట్వీన్ 0 to 10. అంతకంటే తక్కువ అసలు మైనస్లోకి వెళ్ళి మంచు ప్రాంతాలుగా ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ డగిస్తాన్లో ఉండదండి. సో స్టూడెంట్కి లివింగ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. అంటే క్లైమేటిక్ కండిషన్ చాలా వర్స్ట్ ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. వేరే అదర్ ప్లేసెస్కి వెళ్తే మన ఇండియన్ స్టూడెంట్స్ సర్వైవ్ కాలేరు. ఎందుకంటే -30, 35 degrees అంటే ఒక్క నిమిషం కూడా మనం చెయ్యి విండోల నుంచి బయట పెట్టి ఒక్క నిమిషం కూడా ఉంచలేం, చెయ్యిని ఫ్రీజ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా డగిస్తాన్లో అయితే మన ఇండియన్ క్లైమేటే ఉంటుంది. సో దే విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్. చదువుకునే పీరియడ్లో దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ అండి. ఓకే Raisa, tell me about your teaching staff. So I should say that we are having just a very skillful and talented teachers, professors, just teaching staff, and majority of those who are speaking English, who are just doing the practicals in US, for example, those teachers are involved in the process with foreign teachers or with foreign students. So just teaching staff is skillful, and they all just having, for example, if we speak about lesson item, yes. So one part is theoretical one, another part is practical, when the teachers are taking their students to the patients and just making all this practical with patients and discussing these kind of situations. But just we have very just good quality teaching staff and well-equipped laboratories, 3D just equipped innovative center where just we're having robotized just patients and how to react, how to treat them. So just everything is in good level. ఎస్, సతీష్ గారు చెప్పండి. చాలా మందికి ఒక భయము అనుకోవాలా లేదంటే ఒక డౌట్ అనుకోవాలా, ఏంటంటే రష్యా యుక్రెయిన్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనే డౌట్ ఉంటుంది చాలా మందికి. దీని గురించి ఏం చెప్తారు? అంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అండి, మనకి చాలా సందర్భాల్లో చాలాసార్లు మన కాశ్మీర్లో యుద్ధాలు జరిగి ఉంటాయి. మన ఇండియన్ బార్డర్స్లో పాకిస్తాన్తో కావచ్చు, చైనా వాళ్ళతో కావచ్చు, గతంలో ఎన్నోసార్లు సందర్భాల్లో ఈ యుద్ధాలు అనేటివి జరిగినాయి. ఎప్పుడు కూడా మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగినటువంటి సందర్భం మనం ఎప్పుడు చూడలేదు. అదేవిధంగా అక్కడ కూడా చాలా దూరం 4.5 hours ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉంటుంది ఆ యుద్ధం జరిగే ప్లేస్ కంటే. యుక్రెయిన్కున్న ఈ ఇప్పుడు మన యూనివర్సిటీకి 4.5 hours ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ ఒకసారి దుబాయ్కి వెళ్ళి వచ్చినంత దూరంలో ఈ యుద్ధ వాతావరణం ఉంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ రష్యా కంట్రీ మొత్తంలో ఎక్కడా యుద్ధ వాతావరణం లేదండి. యుద్ధం అనేది ఎప్పుడు కూడా గతంలో జరిగినా ఇప్పుడు జరుగుతుంది కూడా యుక్రెయిన్ అనేటువంటి దేశంలో జరుగుతుంది తప్ప రష్యాలో ఎప్పుడు యుద్ధం అనేది జరగలేదు. సో స్టూడెంట్స్కి ఏవైనా పేరెంట్స్కైనా అసలు యుద్ధం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. రష్యా అనేటటువంటి కంట్రీ ఏదైతే ఉందో అది సూపర్ పవర్.
ఎవరు ధైర్యం చేసి అక్కడికి వచ్చి వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి యుద్ధం చేయటం అనేది ఈ మధ్య కాలంలో కానీ ఎప్పుడు మనం గతంలో చూడలేదు. సో పిల్లల్ని అక్కడికి పంపించడానికి ఈ వార్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి అడ్డంకి కాదు. దానివల్ల ఏ రకమైన ఇబ్బందులు కూడా ఉండవండి. ఓకే సతీష్ గారు, అయితే అక్కడ మామూలుగా పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు అక్కడ దాకా పంపిస్తున్నాం దయస్థాన్ దాకా, అక్కడ వాళ్ళు ఎలా ఉంటుందో, లేదంటే అక్కడ ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, అక్కడ పీపుల్ ఎలా ఉంటారు అండ్ దయస్థాన్ ఎలా ఉంటుంది? Better she should answer for that. She's asking how is the people Dagestan and its people. So just apart from the fact that I'm too patriotic, but anyway, Mr. Satish won't let me to tell not truth. So he could confirm what I will say. Just our people, they are very polite, they are very friendly and respectful. They are just how to say they are very helpful in every people just the situation, so they are very hospitable as well. So just if person gets into trouble, they're ready to help, and it's very just good for them. I think that all the students international students who are coming first, they feel free, they feel very friendly in our region. So I think they won't face any problems from the side of people. దాని కంటిన్యూషన్ నేను చెప్పాలంటే మన పిల్లలకి అక్కడ విద్యార్థుల వల్ల కానీ అక్కడ లోకల్ వాళ్ళ వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా కాస్త కూస్త మన పిల్లలే నాటి పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళ వల్ల అక్కడ వాళ్ళకి ఏదైనా చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్ప మన పిల్లలు దే విల్ బి వెరీ సేఫ్ అండ్ కంఫర్టబుల్. వాళ్ళకి చక్కగా ఉంటారు. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నైట్లో 12, 1 గంట, 2, 3 కూడా అక్కడ లోకల్ ఆడపిల్లలు చక్కగా వాళ్ళు నైట్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని రోడ్ల మీద ఒకరే వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి ఆ భయం కూడా అక్కడ ఉండదండి. సేఫ్గా ఉంటారు పిల్లలు అక్కడ. అయితే సతీష్ గారు, రష్యాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఇండియాకు వచ్చిన తర్వాత ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా? ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందా? ఎస్ అండి, రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో గత కొంతకాలం కాదు, ప్రీవియస్గా 20 సంవత్సరాల నుంచి కూడా పై నుంచి కూడా వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి 300 మార్కులకు ఉంటుంది. ఆ 300 మార్కులు 150 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. దాదాపు ఏ స్టూడెంట్ అయినా ఫారెన్లో చదువుకున్నటువంటి స్టూడెంట్ ఎవరైనా కూడా ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా అపియర్ కావాల్సి ఉంటుంది. అది పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ హియర్ ఇన్ ఇండియా. బట్ ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ప్రకారం రానున్న రోజుల్లో ఇండియాలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అయినా ఫారెన్లో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా నెక్స్ట్ అనేటటువంటి ఒక కొత్త ఎగ్జామ్ వస్తుంది. ఆ ఎగ్జామ్ కనుక అపియర్ అయితే, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ ఇండియా. అది ఆ ఎగ్జామ్ ఇండియాలో చదువుకునే వాళ్ళకి ఉంటుంది, ఫారెన్లో చదువుకునే వాళ్ళకి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఇండియాలో చదువుకునే వాళ్ళకి ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ ఫారెన్లో చదువు వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. సో మేము వెళ్ళి చదువుకోము అబ్రాడ్లో అనేటటువంటి ఫియర్ ఇప్పుడు లేదు. ఎక్కడ చదువుకున్నా కూడా భూమి మీద ఈ ఇండియాలో కానీ ఫారెన్లో కానీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అనేది అయితే అపియర్ కావాల్సి ఉంటుందండి. సో ఎవరైనా అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళకి నిశ్చింతంగా వెళ్ళి చదువుకొని రావచ్చు. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్తో పాటుగా ఈక్వల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి చదువుకొని రావచ్చు అండి. సతీష్ గారు, అయితే రష్యాలో ఎంబీబీఎస్ చేయించుదామన్న పేరెంట్స్కి అండ్ చేద్దామన్న స్టూడెంట్స్కి మీరేం చెప్తారంటే, ఒక చిన్న డైలమాలో ఉంటాం, వెళ్దామా వద్దా అని, అలాంటి స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? ఎంబీబీఎస్ అనేటువంటి కోర్స్ ఏదైతే ఉందో బీఏ, బీకామ్, బీఎస్సీ, ఈవెన్ బీటెక్ లాంటిది కోర్స్ కాదండి. కఠోరమైన తపస్సు చేసితే కానీ వాళ్ళు సక్సెస్ అవ్వరు స్టూడెంట్స్. అంత డెడికేటెడ్గా చదువుకోవాల్సినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎంబీబీఎస్ కోర్స్ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ ఆ విధంగా కష్టపడి చదువుకుంటాం మేము, అంత ఎఫర్ట్ పెడతాం మేము అనుకున్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఎంబీబీఎస్ అనేది బెటర్ చాయిస్. అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మా దగ్గరికి రండి. డెఫినెట్గా వి మేక్ ష్యూర్ యువర్ చిల్డ్రన్ విల్ బికమ్ డాక్టర్స్ అండి. ఎందుకంటే మా దగ్గర నుంచి గతంలో వెళ్ళినటువంటి వేలాది మంది స్టూడెంట్స్ కూడా ఇండియాకి వచ్చిన తర్వాత పీజీ కంప్లీట్ చేసి మంచి హాస్పిటల్స్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్గా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడితే కానీ సక్సెస్ అయ్యారు. ఈవెన్ మా ద్వారా వెళ్ళి చదువుకున్నటువంటి స్టూడెంట్స్లో స్టిల్ ఒక 5% ఆఫ్ స్టూడెంట్స్ అన్సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ నాట్ సీరియస్ టువర్డ్స్ దేర్ స్టడీస్. అట్లా
సీరియస్నెస్ లేనటువంటి స్టూడెంట్స్కి ఏదో ప్యాషన్తోనే ఏదో సరదాగా చదువుదాం అనుకుంటే మాత్రం సక్సెస్ అవ్వరండి. ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనుకునే స్టూడెంట్స్ డెఫినెట్గా వాళ్ళకు కఠోరమైన తపస్సు చేయడానికి సిద్ధపడితేనే వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి ముందుకు అడుగేసి రావాల్సి ఉంటుంది. అంత సీరియస్నెస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దయచేసి మా దగ్గర రండి. వీ విల్ మేక్ షూర్ దట్ యూ బికమ్ గుడ్ డాక్టర్స్. మీకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మేము అందిస్తాము. ఒకసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత అడ్మిషన్ అయినప్పటి నుంచి వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి ఇండియాలో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటిదాకా కూడా మా గైడెన్స్ ఉంటుంది. మా పర్యవేక్షణలోనే ఉంటారు. యూనివర్సిటీ హాస్టల్స్ మేము అద్దెకు తీసుకొని మేము మన స్టూడెంట్స్ కోసం తెలుగు వార్డెన్స్ని పెట్టి తెలుగు వంట వాళ్ళ చేత చక్కటి భోజనాన్ని అందిస్తూ తల్లిదండ్రులకు మంత్లీ బేసిస్లో వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ మార్క్స్ రిపోర్ట్స్ అన్నీ మేము పంపించడం జరుగుతుంది. సో సీరియస్గా ఎంబీబీఎస్ చదువుకొని డాక్టర్ అయిదామనుకున్నటువంటి స్టూడెంట్స్కి దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాము అండ్ విల్ గైడ్ యూ ప్రాపర్లీ అండి. Okay, Rizal, tell me about clinicals in your university. Clinicals, we are dealing, we are having several buildings, just teaching buildings, and apart from them we are having clinical just hospitals on the basis of which students are having their classes. We are having around 50 hospitals which provide more than several hundreds beds, and of course it's very helpful for students to gain those skills which are required for their future profession. So on each if we speak about types of clinics, of course there are private and state supported ones. So we are having both types of clinics and renovative ones. So they are well equipped and up to date equipment they are having, and students can practice in these very clinics. It's very helpful to master all the skills which are required for them. అయితే సతీష్ గారు చెప్పండి, అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఎందుకంటే అక్కడ రష్యన్స్ ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా అదే రష్యానే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మన వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటారు. అండ్ ఫ్యాకల్టీ వీళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ పరంగా మాత్రం మీరు అన్నట్టుగా లాంగ్వేజ్ అనేది రష్యాలో చదువుకునేటటువంటి పిల్లలకి కొంతవరకు ఫస్ట్ 1-2 ఇయర్స్లో ఇబ్బంది కలుగుతుంది. 1-2 ఇయర్స్లో మన పిల్లలు కూడా రష్యన్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అవుతారు. బట్ ఈ 1-2 ఇయర్స్లో కూడా వాళ్ళకి అవుట్ సైడ్ ద యూనివర్సిటీలో చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు తప్ప యూనివర్సిటీ క్యాంపస్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఫ్యాకల్టీ అందరూ కూడా దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. ఫ్యాకల్టీ విత్ ఇన్ ద క్యాంపస్ వాళ్ళకి ల్యాబ్స్లో కావచ్చు, లైబ్రరీస్లో కావచ్చు, క్లినికల్స్లో కానీ, క్లాస్ రూమ్స్లో కానీ, స్టడీ టైంలో కానీ ఎక్కడైనా కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు. దానివల్ల వీళ్ళకి అసలు లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉండదు విత్ ఇన్ ద క్యాంపస్. బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు ఇనిషియల్గా ఫస్ట్ 1-2 ఇయర్స్. దాని తర్వాత వాళ్ళు అది కూడా దే విల్ అడాప్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. దే విల్ గెట్ యూస్ టు దట్ అండి. అయితే అక్కడి ఎంబీబీఎస్కి అండ్ ఇండియాలో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి? ఏం డిఫరెన్స్ ఉండదండి. ఆల్మోస్ట్ రష్యా కూడా కంప్లీట్లీ ఇండియన్ సిస్టమే ఫాలో అవుతారు. అంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమే ఇప్పుడు రష్యా ఫాలో ఏదైనా, ఇక్కడ ఇండియా మనం ఫాలో ఏదైనా కూడా బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వరల్డ్లో 2 టైప్స్ ఉంటుందండి, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వీ ఫాలో ఇండియన్స్ అండ్ రష్యన్స్ బోత్ ఆఫ్ us విల్ ఫాలో బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దానివల్ల ఏమంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. కరికులం కూడా, కోర్స్ కరికులం కూడా సేమ్ ఇండియన్ కరికులమే ఉంటుంది. ఆల్ ద 19 సబ్జెక్ట్స్ విల్ బి కవర్డ్. సో స్టాండర్డ్ వైజ్ కూడా చాలా చక్కటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారండి. ఓకే రిజా, వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్? There are 2 types of exam patterns. For example, if we speak multiple choice tests in the form of tests where just students choosing their correct answer, just filling the gaps, and of course there is just exam in the type of interview. When students are getting ready, they are taking the slips with questions, situational task, and they are going to the teacher, just their committee, just out of 3-4 teachers, and they are starting to interview, discussing their points, and of course after that their practical problems should be solved, just discussing just the patient situations. So 2 types of examinations
like multiple choice and interview. ఓకే థ్యాంక్ యూ రేజా, థ్యాంక్ యూ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.